పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి వ్యవహారంలో పోలీస్ వివరణతో సంతృప్తి చెందని క్రైస్తవ సంఘాలు సిబిఐతో విచారణ జరిపించాలని కోర్టును ఆశ్రయించారు. దాంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులు న్యాయం చేయాలంటూ ఆందోళన బాటపడుతున్నారు. ప్రవీణ్ పగడాల మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ అందుకు సంబంధించిన ఏ ఒక్క అంశాన్ని పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. విచారణలో రోజుకో కొత్త విషయం బహిర్గతం అవుతున్నా దానికి సంబంధించి కూడా ఎటువంటి వివరణ లేదంటున్నారు. అంతేకాకుండా ప్రవీణ్ పగడాల వ్యక్తిగతాన్ని తగ్గించే రీతిలో కొన్ని వ్యవహారాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి తమ సమస్యలను తెలియజేసిన పరిష్కార మార్గం కనిపించలేదంటున్న క్రైస్తవ సంఘాలు సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. నమస్తే, నేను శ్రీనివాస్. ఆంధ్రప్రభ డిజిటల్కు స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా ఒక తీవ్రమైన చర్చ నడుస్తుంది. ప్రవీణ్ ప్రగడాలకు సంబంధించి అసలు ఏం జరిగింది, ఎందుకు క్రైస్తవులందరూ ఆయనకు సంబంధించి పోలీసులు చెప్పిన విషయాలతో ఏకీభవించడం లేదు, పూర్తిగా కూడా దీనికి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ కావాలని ఎందుకు కోరుకుంటున్నారు, కోర్టును సైతం ఆశ్రయించి ఈ సమస్యకు సంబంధించి ఎందుకు ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం మనతో పాటు క్రైస్తవ సోదరులు ఉన్నారు. వీరందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తమ నిరసన తెలుపుతున్నారు. ఈ జరిగిన ఏదైతే ఈ ఫాదరు దుర్ఘటన ఉందో దీనికి సంబంధించి ప్రభుత్వం సీరియస్గా ఎంక్వైరీ చేయాలి, ప్రభుత్వం పోలీస్ ఎంక్వైరీలో లోపాలు ఉన్నాయనేది వీళ్ళ ప్రధాన వాదన. అసలు వాళ్ళు ఏమంటున్నారు, ఆ అంశాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, ప్రధానంగా ప్రవీణ్ ప్రగడాల గారి మరణానికి సంబంధించి మీకున్న అనుమానాలు ఏంటి? సాధారణంగా ఇది హత్యనండి. ఎందుకంటే అక్కడ చూస్తున్న విషయాలన్నీ కూడా మనకు కనపడుతున్నాయి. ఏది చూసినా అది హత్యలాగా ఉంది తప్ప వేరే విధంగా లేదండి. అంటే సంఘటన మీరు చూసారా సార్? సంఘటన స్థానానికి వెళ్ళారు? నాకు యూట్యూబ్లో చూడడం తప్ప నేను వెళ్ళలేదు సార్. వెళ్ళలేదు. కానీ మీ అసలు దాని తర్వాత దీని జరిగిన సంఘటన తర్వాత పోలీసులు చెప్పిన అంశం ఏంటంటే ఇది పూర్తిగా కూడా ఒక యాక్సిడెంట్ జరిగింది, ఆయన 13 చోట్ల ఆగారు అని పూర్తి వివరాలు డేటా సీసీటీవీ ఫుటేజ్ ని కూడా పూర్తిగా చూపించారు. దీంతో మీరు ఎందుకు ఏకీభవించట్లేదు పోలీసులతో? ఎందుకంటే అండి, సాధారణంగా దైవజనుడు తాగడు. అసలు మేము 10 మందికి చెప్పేవాళ్ళం తప్ప కనీసం అలాంటి తాగే పరిస్థితి రాదండి. ఎందుకంటే అలాంటి పరిస్థితికి వెళ్తే ప్రాణం తీసుకుంటాం, చచ్చిపోతాం అంతే తప్ప చెడుకు మాత్రం ఏదైతే మేము చెప్తామో, ఏదైతే బోధిస్తామో ఆ బోధకు తగ్గట్టుగా మా జీవితాలు ఉంటాయండి. ఏమాత్రం తేడా రాదు. ఆ నమ్మకంతో ఆయన తాగలేదని, ఖచ్చితంగా హత్య చేశారని నేను ధీమాగా చెప్తున్నాను. అసలు ఆయన ఎందుకు హత్య చేస్తారని మీరు అనుకుంటున్నారు? సాధారణంగా ఈ మత విధానాల్లో అండి నిజాన్ని చెబితే ఎవరికి ఎక్కదండి. ఉదాహరణకి ఒక మంచి విషయాన్ని మేము బోధిస్తాం, దానికి ఇది కరెక్ట్ కాదు అని రకరకాలైన రీతులుగా మతం బదులు మాట్లాడుతున్నారు. అయితే నేను ఒకటే చెప్తానండి, ఏ మతమైనా అన్ని మతాలని ప్రేమించాలి. అది ప్రేమించే మనసు మాకుంది. ఎవరైనా ఒకవేళ మమ్మల్ని కొట్టినా పడతాం, ఒకవేళ ఎవరైనా చంపుతామంటే ప్రాణం ఇచ్చేస్తామండి, ప్రాణం ఇచ్చేస్తాం. ఈరోజు ఆ సహోదరుడు చనిపోయినందుకు మాకు ఒకటే బాధ, ప్రభువా ఆయన ఎందుకు చనిపోవాలి, నేను చనిపోతే బాగుండు అని నేను అనుకుంటున్నాను. నాలాగా కొన్ని వేల మంది దైవజనులు అనుకుంటున్నారండి. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ అడగడం వల్ల, అంటే ఏదైతే సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు, కోర్టును ఆశ్రయించారు, సిబిఐ ఎంక్వైరీ చేస్తే మీకు న్యాయం జరుగుద్ది అనుకుంటున్నారా? ఆయన మరణంలో నిజాలు బయటపడే అవకాశం ఉందనుకుంటున్నారా? అవకాశం ఉందనుకుంటున్నాను అండి, పూర్తిగా అనుకుంటున్నాను. పూర్తిగా నాకు నమ్మకం ఉందండి. ఇక్కడ ఖచ్చితంగా పూర్తిగా నేను నమ్ముతానండి. అంటే ఇప్పుడు పోలీసులు చేసిన ఎంక్వైరీ మీకు లోపాలు కనబడుతున్నాయి? పోలీసులు ఎంక్వైరీ చాలా కనపడుతున్నాయి. ఏమేమి లోపాలు కనబడ్డాయి? ఇప్పుడు ఉదాహరణకి బండి ఆ పైన ఆ బాడీ మీద అలా పెట్టినట్టుంది. మేము చాలా చూస్తాం. ఒక 20 ఇటుకలు తీసుకుని ఒక గమెడలు వేసుకుని అలాగా పడేస్తే ఇటుక మీద ఇటుక కూర్చోదండి, ఒక ఇటుకే కూర్చోదు కదా. మోటార్ సైకిల్ వెళ్ళి ఎలా కొడుతుంది అలాగా. ఇవ్వకండి, ఇది హత్య అనడానికి ఒక్కటి చాలు. ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ లో చూపించారు, ఆయన కొన్ని చోట్ల యూపీఐ ట్రాన్సాక్షన్ ఉపయోగించినట్లు, కొన్ని చోట్ల ఆగినట్లు, కొన్ని చోట్ల వస్తున్నట్లు, అప్పటికి 2-3 చోట్ల పడిపోయినట్లు కూడా చూపించారు. మరి ఇవన్నీ ఆయన యొక్క నడవడికను చూపిస్తున్నాయి కదండి. ఇది ప్రమాదం జరిగే అవకాశం ఉందని మీరు ఎందుకు అనుకుంటలేదు? నేను అది డూప్ అనుకున్నాను. మొత్తం మీద అంతా ఆయన కాదనుకున్నాను కొన్ని చోట్ల. అది ఆయన కాదని అనుకుంటున్నాను నా వరకు.
అది సార్. సార్ ప్రవీణ్ ప్రకటనలకు సంబంధించి ఆయన ఏదైతే ఈ వాక్యం చెప్తారో ఆ వాక్యంలో కానీ ఆయన ఎవరు లేవనెత్తే అంశాలకు సంబంధించి ఆయనకి శత్రువులు ఉండే అవకాశం ఉందంటారా? చాలా మంది ఉంటారండి, చాలా మంది ఉంటారు. ఎందుకంటే ఆయన మాట్లాడే ప్రతి మాట ఒక్కొక్క అగ్గినుప్పు లాంటిది. అది ఒక తుక్కు లాంటి దానికి మంటుతుంది. అగ్గినుప్పులా జీవించే వాళ్ళకి మంటరాదు, ఆనందం వస్తుంది. అది సార్. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు ఆయనకు సంబంధించి ఏదైతే మీరు హత్య అనుకుంటున్నారో పోలీసులు రోడ్డు ప్రమాదం అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని మీరు ఏం అడగదలుచుకున్నారు అసలు నాకు దీనికి సంబంధించి? మంచి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం న్యాయం చేయాలి. ఇంకా ఇప్పుడు ఎంక్వైరీ కాకుండా అవసరమైతే మళ్ళీ దాన్ని పరిశీలన చేసి కొంచెం లోతుగా పైపైన చూసేసి ముగించేయడం కాదు కేసుని, కొంచెం లోతుగా చూడాలని ఆశపడుతున్నాను సార్. సార్ ప్రధానంగా ఈ ప్రవీణ్ ప్రకటనలకు సంబంధించిన ఏదైతే పోలీసులు చెప్పిన వివరణను ఎందుకు క్రైస్తవ సంఘాలు ఏకీభవించడం లేదు? ఎందుకు పోలీసు విచారణలో తప్పు పడుతుంది? పోలీస్ విచారణని తప్పుపడడం అని కాదు, కానీ అందరికీ ఒకే న్యాయం ఉండాలనేటువంటి సూక్తి ఏదైతే ఉందో, సూత్రం ఏదైతే ఉందో దాన్ని పాటించాలని. ఎవరికి కష్టం వచ్చినా కష్టమే, దైవజనుడైనా మానవుడైనా ఓ రాజకీయ నాయకుడైనా ఎవరైనా కూడా సరైన రీతిలో ఆ యొక్క పరిశీలన జరగనప్పుడు దాని మీద ఉన్న విశ్వాసాన్ని కోల్పోవడం జరుగుద్ది. అది ప్రభుత్వం వారైనా లేకపోతే ఇంకే రకమైన వ్యవస్థ అయినా సరే. అందులో భాగంగానే ఏదైతే అనుమానించామో అదే జరుగుతున్నప్పుడు ఆ అనుమానం ఇంకా పెద్దదిగా మారి చేస్తున్న పని మీద, చేస్తున్న వ్యవస్థ మీద ఎక్కువ నష్టం కలిగిస్తుంది మాకు అన్నప్పుడు ఖచ్చితంగా వ్యతిరేకించడం సహజం. అది మానవ సహజం. మీరు ఏం అనుమానించారు అసలు? అంటే ఈ కేసులు ఏమి తలెత్తని మీరు ఊహించారు? మీరు తలెత్తి ఏమి సంభవించినాయి? సాధారణంగా మత సంబంధమైన విషయాలు జరిగినప్పుడు ఎవరో వెనకాల ఉంటే కానీ ఒకరిని చంపాలని అనుకోరు. కారణం ఏంటంటే మత శాఖలో ఏదైనా, అది ఏ మతమైనా 10 మందికి మేలు కోరే సూత్రాలే చెప్తాయి. కానీ అందులో భాగంగా ఎక్కువగా చెప్పే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక విధంగా ఇది ఒక రకమైన పోటీ అనుకున్నప్పుడు ఎవరైతే ముందు వెళ్తున్నారో వాళ్ళు వెనకలాగేటువంటి కప్పటి తక్కిలు లాంటి కొందరు ఉంటుంటారు. అలాంటి వారు ముందుకెళ్తున్నటువంటి వారిని వెనకకి లాగడానికి, వారి యొక్క గౌరవాన్ని అగౌరవపరచడానికి, ముఖ్యంగా ఈ వ్యక్తిని చెదరగొడితే యేసుక్రీస్తుకే అవమానం కలుగుతుందని భ్రమించే వారికి ఇలాంటి చర్యలు చేయడానికి సహజంగా మనసు కలుగుతుంది. అందులో భాగంగానే ఇలాంటి కార్యక్రమాలని మత మోస్టులు ఇలాంటివి చేపడతారని మా ఉద్దేశం. సరే, అంటే మీరు ప్రవీణ్ ప్రకటన శత్రువులు ఉన్నారనుకుంటున్నారా? ఉంటే ఏ వర్గం అయి ఉండొచ్చు అంట? నేనున్నారని నేను అనడం కాదు, అది ఆయనే అన్నారు. ఆయనే నన్ను చంపుతారని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆయనకి శత్రువులు ఉన్నారనే విషయాన్ని ఆయన మాట ద్వారానే ముందుగా తెలియపరచడం జరిగింది. అందులో భాగంగానే శత్రువులే చంపుకుంటారు అనేది కూడా ఆయన మాట ద్వారా అక్కడ ఉన్నటువంటి కొన్ని రకాల ఆధారాలను బట్టి ఇప్పటికీ ప్రజలు నమ్ముతున్నారు. సరే, ఇప్పుడు క్రైస్తవ సంఘాలన్నీ కూడా కోర్టును ఆశ్రయించాయి. ప్రధానంగా సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు. సిబిఐ వల్ల మీకు ఏం మేలు జరుగుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సిబిఐ అడిగాము అంటేనే ఇక్కడ ఏదో సరిగ్గా జరగలేదని అర్థం. ఇందులో అనుమానం ఏం లేదు. ఇక్కడ జరగనప్పుడే మనం మరింత మంచి తీర్పు దొరకాలి అనుకున్నప్పుడు ఇంకొంచెం పైకి వెళ్ళడం సహజం. అది మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఒకవేళ ఇక్కడున్నదే పైన వచ్చిన అది విచిత్రం ఏం కాదు, కానీ మన దేశం మీద క్రైస్తవులకి ఇంకా ఉన్న నమ్మకం ఉందని చెప్పడానికే సిబిఐ అధికారపూర్వకమైనటువంటి రిపోర్ట్ కొరకు ఎదురు చూడడానికి అవకాశం ఉంది కనుక ఈ విధంగా డిమాండ్ చేస్తున్నారు క్రైస్తవ సోదరులు. మీరు సార్ ప్రవీణ్ ప్రకటన గారు చనిపోయిన తర్వాత ఆ సంఘటన స్థలాన్ని చూసారా? లేకపోతే మీకు ఎవరెవరిని మీరు కలుసుకున్నారు? ఆ సంఘటనని మీకు ఏ విధంగా వాళ్ళు వ్యక్తపరిచారు? అసలు సంఘటన చూడడానికి అక్కడ దాకా వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రతి వారు ఇదే ప్రశ్న అడుగుతున్నారు. కానీ అక్కడ దాకా వెళ్లకుండా మీలాంటి మాధ్యమాలు ఎన్నో కళ్ళ ముందు ఉదయాన్నే ఆ సన్నివేశాన్ని చిత్రీకరించి తీసుకురావడం నిజంగా మీకు చాలా వందనాలు తెలియవరుస్తున్నాం. మీరంటూ లేకపోతే ఇలాంటి విషయాలు బయటకు వచ్చేవి కాదు. మీరు ఎంతో నిఘా కలిగినటువంటి వ్యక్తులుగా చేసిన సేవలకి క్రైస్తవ సోదరులందరూ కూడా మీకు ధన్యవాదాలు చెప్తున్నాం. అక్కడికి వెళ్ళకపోయినా అక్కడ ఉన్నటువంటి ఆధారాలు, ఆయన ఇందాకే పాస్టర్ గారు చెప్పినట్టు ఆయన మీదే బండి పడిపోయినట్లు ఉండటం, ఆయన కళ్ళజోడు పక్కన పెట్టి ఉండటం, ఆయన యొక్క బట్టల మీద చెప్పుల యొక్క గుర్తులు ఉండటం, ఆ కర్రకి రక్తం కలిగి ఉండటం, ఇవి కాకుండా అంత ఎత్తు నుంచి పడిపోతే ఏదో ఎవరో వచ్చి పడుకోబెట్టినట్టు ఉండటం, ఇలాంటివన్నీ సాధారణంగా చిన్నపిల్లలు కూడా అనుమానించేటువంటి విషయాలు. వీటికి అక్కడ జవాబులు చెప్పేలాగా ఆ యొక్క పరిశీలన జరగలేదన్నది నిర్దిష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మరోసారి దీన్ని పరిశీలించమని కోరుతున్నాం. కానీ మేమే ప్రభుత్వం వారిని కానీ లేకపోతే
ఇన్వెస్టిగేషన్ చేసిన అధికారులు కానీ తప్పుపడట్లేదు. ఇంకోసారి చూడటం తప్పేమీ కాదేమో అని మరోసారి అడగడానికి అవకాశం ఉంది కాబట్టి అడుగుతున్నాం. సార్ ఇంత పెద్ద ఎత్తున మీరు మీ నిరసన తెలియజేశారు. కానీ ప్రభుత్వానికి ఒక్క మెమోరాండం కూడా ఇవ్వలేదు. ప్రభుత్వంలో ముందు అసలు ప్రభుత్వాన్ని మీరు ఎందుకు అడగలేదు? అంటే జరిగిన సంఘటన మీద ఒక విచారణ చేయమనో, లేదా ఈ విచారణలో మీకు ఇబ్బందులు ఉన్నాయనో మీరు ప్రభుత్వం దృష్టి ఎందుకు తీసుకురాలేదు? ప్రభుత్వానికి తెలియపరచాల్సిన అవసరం కుటుంబ సభ్యులకి ఉంది, మాకు ఉంది, మీ బోటి వారికి ఉంది. మీరు చెప్పిన దాన్నే పట్టుకుని మీ ద్వారా వచ్చిన ఆధారాలను బట్టి ఖచ్చితంగా విజయవంతం అవుతుందని మేము ఆశించాం. మీరు చేసినటువంటి ప్రయత్నాలు ఫలించకపోగా, పోలీసు వారు చేసినటువంటి ఆ యొక్క పరిశీలనలు ఫలించకపోగా చివరికి నెగిటివ్ రావడం బట్టి మరింత ఉద్యమంగా మారింది. ఇంకో ప్రశ్న ఏంటంటే ఎందుకు మీరు ఇవ్వలేదంటున్నారు. నిజానికి మేము అడగక ముందే చేయడానికే ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం. ప్రతిదీ మాకు చేయమని రోజు అడగక్కర్లే. ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క బాధ్యత కనుక ప్రభుత్వం ఏ చిన్నవాడికి ఏ ఇబ్బంది కలిగినా ముందుకొచ్చి నిలబడుతుందన్న ఉద్దేశంతోనే ప్రభుత్వాన్ని నెగ్గించడం జరిగింది. అది ఏ ప్రభుత్వమైనా మాకు మేలు చేస్తారని నమ్ముతున్నాం. ఇప్పుడు కూడా మేము ఆ కాగితాలు ఇచ్చినా ఇవ్వకపోయినా నమ్మేది ఏంటంటే ప్రభుత్వం మేలు చేస్తుందని. అసలు అది ఈ ప్రభుత్వ బాధ్యత. ఈ సంఘటన అసలు ఎటువంటి పరిస్థితులను తెలియజేస్తుందంటారు? ఈ ఉదంతం ఎటువంటి పరిస్థితులు తెలియజేస్తుంది? ఒక వర్గాన్ని ఏదో టార్గెట్ చేశారని చాలా క్లియర్గా అర్థమవుతుందన్నది ప్రతి వారికి తెలుస్తుంది. ఎన్నో రకాలైనటువంటి మతాలు కలిగినటువంటి ఈ దేశంలో అందరూ సామరస్యంగా బతకాలన్నది మన యొక్క భారత రాజ్యాంగం రాసినటువంటి బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి సత్యానికి తూట్లు పొడుస్తూ ఆల్రెడీ ఇప్పటికే రాజ్యాధికారానికి వ్యతిరేకంగా పోరాటాలు చేసే కొందరు ఈ యొక్క ఇలాంటి చర్యలకు పాల్పడి మత శాఖలకు సంబంధించిన పెద్దల్ని చంపితే వారనుకున్న రాజ్యం వస్తుందని ప్రయత్నం చేస్తుండటం ఇక్కడ శోచనీయం. అదే ప్రస్తుతం జరుగుతుంది. ఇదే క్రైస్తవ సంఘాలని కూడా ఒకటే ఆలోచన చేస్తున్నాయి, ఒకటే ఆవేదన వ్యక్తం చేస్తుంది. న్యాయం అన్నది భారతీయులందరికీ సమానం, న్యాయం సమానంగా పంచాలి. కానీ ఆ న్యాయం అన్యాయం వైపు అడుగులు వేస్తుంది. కాబట్టే మేము సిబిఐ తలుపు తట్టాల్సి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం మా వైపు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చేసిన పరిశోధన, పోలీస్ శాఖ చేసిన పరిశోధనలో మాకు అనేక అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలను నివృత్తిపరచుకోవడం కోసం మాత్రమే సిబిఐకి వెళ్తున్నాం, కానీ మేము ఎవరికి వ్యతిరేకం కాదని చెప్తున్నారు. ప్రధానంగా మీరు చెప్పేది మతోన్మాద శక్తులు పెద్ద ఎత్తున ఒక వ్యక్తిని, అది ఏదైతే విజ్ఞత కోసం ప్రయత్నం చేస్తున్నాడో అటువంటి వ్యక్తిని చంపేయన్నది మా లోపున్న ప్రధానమైన ఆలోచన. దాన్ని నివృత్తిపరచవలసింది ప్రభుత్వం. దీనిపై నివృత్తిపరిచి క్రైస్తవ సమాజాన్ని శాంతింపజేయాలి. కానీ క్రైస్తవ సమాజంలో అనేక అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలన్నీ ఇదే విధంగా ఉండిపోవడంతో ఏదైతే అపరిష్కృతంగా ఆ పరిష్కారం చూపించకుండానే ఆ నివేదిక రావడంతో కేసును పులి స్టాప్ పెట్టేయడంతో, కేసు ముగించడంతో ఇప్పుడు సిబిఐ తలుపులు తట్టం, కోర్టును ఆశ్రయించి సిబిఐ దగ్గరికి వెళ్తున్నాం. భవిష్యత్తులో మాకు న్యాయం జరుగుతుందని, క్రైస్తవ సమాజానికి మేలు జరుగుతుందని ఆశిస్తున్నామని క్రైస్తవ సంఘ సోదరులు చెప్తున్నారు. ఇది ప్రస్తుతం అమరావతిలోని సమాచారం.